ఇరిగేషన్ ప్రాజెక్ట్ లక్ష్మణ్ గారు, రెడ్డి గారు, రెడ్డి గారు మన ప్రాంతానికి రావడం, ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి పనులను అసలు లక్ష్మణ్ గారు పార్లమెంట్ లో కూడా ప్రస్తావించడం నిజంగా వారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చిందని కూడా మీకు అందరూ కూడా తెలుసు. మరి ఏ విధంగా గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి పాలనలో భారతదేశం ఒక ఘన కీర్తిని సాధిస్తున్నాము. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయో, ఏ విధంగా అయితే ఆర్థికంగా కూడా 10వ స్థానం నుంచి ఈరోజు భారతదేశం 5వ స్థానానికి వచ్చిందో, రాబోయే 2-3 సంవత్సరాలలో 3వ స్థానానికి కూడా భారతదేశం పైకి పోతుంది. కాబట్టి ఈ అభివృద్ధి మరి నరేంద్ర మోడీ గారి పాలన, దాని లాభాలు మన ప్రాంతానికి కూడా చేకూరాలంటే, మన ప్రాంత ప్రజలు కూడా ఈ నరేంద్రుని పాలనలో భాగస్వాములు కావాలంటే ఖచ్చితంగా ఆ అభివృద్ధి, ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ మన ప్రజల వద్దకు తీసుకురావడానికి మనకు నడుస్తుంది. మనకందరూ తెలిసిందే. ఇక్కడ మొన్న గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓటేసి కాంగ్రెస్ ని గెలిపించడం, దానివల్ల ఇబ్బందులు పడుతున్నారో అందరికి తెలిసిన విషయమే. అట్లీస్ట్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకు మంచి అవకాశం రాబోయే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చెప్పడానికి వరకు అందరూ టీచర్స్ అట్లాగే గ్రాడ్యుయేట్స్ తప్పకుండా ఓటేసి ఫస్ట్ ప్రాధాన్యత ఓటు నెంబర్ 1 మీద ఓటేసి అంజిరెడ్డి గారికి, ముఖ్యంగా అంజిరెడ్డి గారు ఈ ప్రాంతమైన వాసి మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి తప్పకుండా ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారు మనమందరం కూడా కష్టపడి గెలిపించుకున్నట్లయితే మన ప్రాంత ప్రజలు కూడా లాభపడతారు. ఖచ్చితంగా ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఏ విధంగా అయితే పెద్దలందరూ చెప్పినారో, గత 20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పాలనను చూసినాము, టిఆర్ఎస్ పాలనను చూసినాము. గత 12-13 నెలల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా దొంగలో దొక్కి, మరి రోజుకో అబద్ధం మాట్లాడుతూ, ఒక రోజేమో రేపు చేస్తామంటారు, తెల్లారి వస్తే 6 నెలల తర్వాత చేస్తామంటారు. ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ప్రజలను మోసం చేసే పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. తప్పకుండా ప్రజలందరూ, ప్రత్యేకించి ఈరోజు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మేల్కొని జరుగుతున్నటువంటి తప్పును ఎదురించి మీరు తప్పు చేస్తూ ఉన్నారు అని ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పవలసిన అవసరం ఉన్నది. మరి రేపు ఒక ఆశ, మనందరికీ ఒక ఆశ, మన జీవితాలు బాగుపడతాయని, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, అవన్నీ కూడా నరేంద్రుని పాలనతోనే మనకు వస్తాయి. మోదీ గారి హయాంలో 18 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. 6 రెట్లు మీరు గమనించాలి, 6 రెట్లు. ఎందుకంటే 6 రెట్లు ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉంది. ఇదే నిదర్శనం. గతంలో బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం ఉందో, నిరుద్యోగులు కరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వకపోవడమే వాళ్ళకు ఫామ్ హౌస్ పంపించడం జరిగింది. ఆ తోవల్నే ఇప్పుడు కాంగ్రెస్ సేమ్ అదే రూట్ లో నడుస్తా ఉన్నది. వీళ్ళని కూడా సేమ్ అదే బాబత్లో పంపించడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ నిరుద్యోగుల పట్ల వాళ్ళ గొంతుకనై వాళ్ళకు ఎమ్మెల్సీలో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నన్ను గెలిపించాలని కోరుతా ఉన్నాను. మండలిలో వాళ్ళ తరఫు నుండి నేను ఫైట్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు మీ వెంట ఉండి, మీలో పాటు ఉండి మీ గురించి ఫైట్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. మొదటి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. తెలంగాణకు భవిష్యత్తు బీజేపీ మాత్రమే అనే విషయాన్ని గమనించి ఈ విలువైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును మా అభ్యర్థులకు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా ఖచ్చితంగా ఈ ఎన్నిక ఫలితాలు తెలంగాణ భవిష్యత్తు
ఎందుకంటే కాంగ్రెస్ చేసే మోసాలకు చంపబట్టినట్టు టిఆర్ఎస్ అది గత చరిత్ర కాబట్టి భవిష్యత్తు ఉన్న పార్టీ తెలంగాణ జనార్దన్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీ గారు 2 సార్లు వల్లనే తెలంగాణ భవిష్యత్తు నుంచి వారు భావించి బీజేపీ వచ్చారు. జయపాల్ గారిని చెప్పాల్సిన అవసరం పరిస్థితి వారు స్త్రీగా మరి కాంగ్రెస్ పార్టీ కాదని మోదీ గారి పట్ల వారి ఆకర్షణ బీజేపీలో పనిచేస్తారు. జయపాల్ రెడ్డి గారు వారు ఇక్కడ ప్రాంత జైరాబాద్ వాటితో పాటు మీడియా మిత్రులు కూడా మీరు సంవత్సర కాలంగా కాంగ్రెస్ విషయాల పట్ల మీరు గమనిస్తున్నారు. ఒక్క అవకాశం ఈ యొక్క టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అభ్యర్థి మొదటి ప్రచారం ఇక్కడ నుంచే ప్రారంభమైంది.